గుడ్ మార్నింగ్ అండి, నా పేరు మాధవి. నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. 1.5 yearలో స్టార్టింగ్లో నాకు ఈశ్వర్ మేడం బిజినెస్ని పరిచయం చేసింది. నాకు బిజినెస్ ద్వారా ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే, మాకు ఆల్రెడీ కిరాణం షాప్ ఉందన్నమాట. ఒకటి కాదు 2 షాప్స్ ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకు ఉంది, అత్తమ్మ వాళ్ళకు ఉంది. ఆ 2 షాప్స్లో నుంచి ఏమంటారు, నేను ఇక్కడ తీసుకుంటే నాకు ప్రొడక్ట్స్ మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చేటివి. ఇక్కడ తీసుకుంటే ఈ ప్రొడక్ట్స్కి రేట్ ఎక్కువ, ఈ దాంట్లోకి రేట్ తక్కువ, ఇది వాడుకో అని చెప్పిండు. కానీ నేను వినకుండా మా సార్ వద్దన్నా కానీ నేను మేడం వాడుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పడం ద్వారా నేను బిజినెస్కి స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత సపోర్ట్గా వేరే వాళ్ళని అడిగితే మీరు ఏం చెప్తుంది, నీకు ఆల్రెడీ కిరాణం షాప్ ఉంది, నువ్వు ఈ దాన్ని చెప్పుకోక దీని ఎందుకు చెప్తున్నావు అని అడిగినారు. అంటే ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అందుకే దీని గురించి చెప్తున్నా. అంటే సపోర్ట్గా ఎవ్వరు రాలేదు, మా నాన్న వచ్చిండనమాట ఫస్ట్ సపోర్ట్గా నాకు. అదే మంత్ ఇంకొక మేడంకి చెప్పిన, అండ్ రాధా మేడంకి చెప్పిన. రాధా మేడం షాంపూ కస్టమర్గా వచ్చినుండే, ఇంకొక మేడం వచ్చినుండే. దాని ద్వారా నేను ఫాస్టాగ్ 8% అయినా ఒకటే మంత్లో. ఓకే, సూపర్. అయితే ఈ బిజినెస్ బాగానే ఉంది, చెప్పుకుంటూ పోవచ్చు కదా అన్నట్టుగా స్టార్ట్ చేసిన. మా షాప్లో ఉన్న ప్రొడక్ట్స్ మా సార్ తేవడం, నేను బయట పడేయడం. ఈ ప్రొడక్ట్స్ నేను వాడుకోవడం, మళ్ళీ దాన్ని మా వాడేటట్టు లేదులే అని చెప్పేసి తీసుకొని షాప్లో పెట్టడం జరిగింది. తర్వాత హెల్త్ గురించి నాకు రాధా మేడంకి సప్లిమెంట్స్ వాడిపించిన హెడేక్కు. ఆమెకు మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత మా ఇంట్లో నేను వాడండి అంటే నా మాట ఎవ్వరు కానీ నమ్మలేదు. ఫస్ట్ మా అమ్మకి ఇప్పించిన, ఫస్ట్ జాయింట్ పెయిన్స్కి ఇప్పిస్తే నాకు కాళ్ళ నొప్పులు ఎక్కువగా అనిపించినవా తక్కువగా అనిపించినవా అని అడిగింది. అంటే తక్కువగాడానికే ఇచ్చిన అంటే ఇంకెక్కువ అవుతున్నాయి అంటే వాడు తగ్గుతాయి అని అంటే, ఇప్పుడు కంటిన్యూగా వాడుతుంది. తను కింద కూర్చుంటే లేవకపోయేది, అసలు కింద కూర్చుంటే లేవకపోయేది. ఇప్పుడు మంచిగా తన పని తను చేసుకుంటుంది అనమాట. కింద పడి తన కాలు ఇంత లావు వాసిపోతుంది. ఎప్పుడు పని ఎక్కువైనప్పుడల్లా కాలు వాస్తుంటుంది. ఇప్పటి వరకు కాలు వాయడం మాత్రం జరగలేదన్నమాట. అదొక్కటే కాదు, గ్యానో పేస్ట్ వాడడం ద్వారా తనకి చిగుర్ల నుంచి రక్తం వస్తుండేది. ఆ రక్తం వచ్చేది కూడా బంద్ అయిపోయింది. అవి గ్యానో పేస్ట్ ఒకటి వాడడం ద్వారా. ఇంకొకటి రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం ద్వారా మా మామయ్యకి గ్యాస్ ట్రబుల్ తగ్గింది. గ్యాస్ ట్రబుల్ తగ్గిన తర్వాత సప్లిమెంట్స్ వాడిన తర్వాత అసలు స్టెప్స్ ఎక్కడానికి ఒక సపోర్ట్ లేదు, ఆయన ఎక్కకపోయేది. ఇప్పుడు ఆయనంతటా ఆయనే ఎక్కి దిగుతున్నాడు అనమాట. సప్లిమెంట్స్ చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి సజెషన్ ఇవ్వండి. చాలామంది హెల్త్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంకా బిజినెస్ చేస్తూ ఉంటే నా ప్రజెంట్ ఇన్కమ్ 62,000. డైమండ్ డైరెక్టర్లో ఉన్నా. చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు కదా, అర్థం కాకపోవచ్చు. నాకు 3 months బ్యాక్ అపెండిక్స్ ఆపరేషన్ అయిందన్నమాట. అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి నేను వర్క్ అనేది చేయలేదు 1 month. చేయకపోతే ఇన్కమ్ బయట చేస్తే ఇన్కమ్ వస్తుందా రాదు. కానీ నాకు ఇక్కడ ప్యాసివ్ ఇన్కంలో 62,000 వచ్చినాయి అన్నమాట. ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేదా? ఉంది కదా. ప్రతి ఒక్కరూ నమ్మండి. మిమ్మల్ని బిలీవ్ చేసుకొని బిజినెస్లో స్టార్ట్ అవ్వండి. చాలా మంచి ఫ్యూచర్ అనేది బిజినెస్ ద్వారా ఉంటుంది. థ్యాంక్ యూ. విష్ యూ.